అస్సలామలైకుం. హాయ్ అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు పచ్చనగపప్పు పాయసం చూపించబోతున్నానండి. ఇది మేము చిన్నప్పుడు మా అమ్మగారు పుట్టినరోజు వచ్చినా పండగ వచ్చినా ఈ పాయసమే చేసేవారు. కాకపోతే చాలా టేస్ట్గా ఉంటుంది. దీనికి ముందుగా పచ్చనగపప్పు బాగా కడిగి నానబెట్టుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ అలా నానబెట్టుకోవాలండి. తర్వాత ఒక గిన్నెలో సబ్బియ్యం కూడా నానబెట్టుకోవాలి. చూడండి, ఇలాగ ఇవి కూడా కడిగి నానబెట్టుకుంటున్నాను. తర్వాత మనము కడిగి పెట్టుకున్న పచ్చనగపప్పు స్టవ్ మీద పెట్టేసుకొని బాగా ఉడికించాలండి. పప్పు బాగా ఉడకాలి, మరీ మెత్తగా కాకుండా ఉడికించుకోవాలి వీటిని. చూడండి, ఇలాగా మధ్య మధ్యలో చూసుకోవాలి. ఇంకా ఉడకలేదండి, ఇంకొంచెం ఉడకపెట్టాలి. చూడండి, ఇలాగా బాగా ఉడకాలి. ఇది ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. తర్వాత తరిగి పెట్టుకున్న బెల్లం ఇందులో వేసేసేయాలి. బెల్లం వేసేసి తర్వాత మనం నానబెట్టుకున్న సబ్బియ్యం కూడా ఇందులో వేసేసుకోవాలండి. ఇందులో వేసేవి మొత్తం ఇంగ్రీడియంట్స్ మొత్తం వేసేసుకోవాలి. ఇప్పుడే ఇదిగోండి, సబ్బియ్యం కూడా వేసేస్తున్నాను. ఇందులోనే మనము బొంబాయి రవ్వ, దీనికి మా అమ్మగారు బియ్యపు రవ్వ కలిపి వేసేవారు. నేనైతే ఇప్పుడు బొంబాయి రవ్వ వేస్తున్నానండి. చూడండి, ఇందులో వేసేసుకోవాలి. నీళ్ళల్లో కలిపి వేయాలి బొంబాయి రవ్వ, లేకపోతే ఉంటకడుతుంది. ఇందులో కొద్దిగా ఇలాచీ పౌడరు, అలాగే కొద్దిగా ఇందులో వాటర్ వేసేసి కొంచెం కలుపుకోవాలండి. మనకు ఎంత వాటర్ కావాలో అంత వాటర్ వేసేసి కలుపుకోవాలి. ఇది కొంచెం సేపు ఉడకాలండి. బెల్లము మొత్తం ఉడకాలి. ఈలోపు మనము చూడండి, ఉడికిపోయింది. ఇది ఆఫ్ చేసేసి పాలు పోసుకోవాలండి. ఇది ఆఫ్ చేసిన తర్వాత కాచి చల్లార్చిన పాలు ఇందులో పోసుకోవాలి. లేకపోతే ఒక్కొక్కసారి పాలు విరిగిపోతాయి, పాయసం పాడవుతుంది. అందుకని నేను ఆఫ్ చేసి కాచి చల్లార్చిన పాలు పోసుకుంటాను. ఇది చల్లారేలోపు ఇక్కడ డ్రై ఫ్రూట్స్ అండి, నేతిలో వేయించుకుంటున్నాను డ్రై ఫ్రూట్స్ అన్నీ. దీనికి నెయ్యి వేసి నేతిలో డ్రై ఫ్రూట్స్ అన్నీ వేస్తాను. చూడండి, కొబ్బరి ముక్కలు, జీడిపప్పు, కిస్మిస్ అండి, ఈ 3 వేస్తున్నాను. బాదం పప్పు వేయట్లేదు. ఇవి నేతిలో ఫ్రై చేసుకోవాలి బాగా. ఇవి ఫ్రై చేసుకున్న తర్వాత మనం పాయసంలో కలిపేసుకుందాము. చూడండి, ఇది ఫ్రై అయిపోయింది. తర్వాత మనం పాయసంలో పాలు పోయాలి కదా. పాయసంలో ఫస్ట్ పాలు పోసేసుకుందాము. చూడండి, పాయసం రెడీ అయిపోయింది కదా. ఇందులో పాలు పోస్తున్నాను, కాచి చల్లార్చిన పాలు ఇవి. ఈ పాలు పోసి పాయసం బాగా కలుపుకోవాలి. చూడండి, ఎంత కలర్ఫుల్గా, ఎంత చిక్కగా, ఎంత బాగా కనపడుతుందో. చూస్తుంటే తినేసేయాలనిపిస్తుంది. ఇది పల్చగా కావాల్సిన వాళ్ళు ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చండి. ఇందులో ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసేసుకోవాలి. చూడండి, ఎంత కలర్ఫుల్గా కనపడుతుందో. డ్రై ఫ్రూట్స్ వేయడం వల్ల ఇంకా బాగా కనపడుతుంది. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందామండి. చూడండి, బౌల్లోకి తీసేసుకుంటున్నాను. ఎంత చిక్కగా, ఎంత బాగుందో చూడండి. సబ్బియ్యం మధ్య మధ్యలో కనబడుతూ ఉన్నాయి. బొంబాయి రవ్వ వేయడం వల్ల చిక్కదనం వచ్చిందండి. దీనికి బియ్యపు రవ్వ కూడా వేస్తారు, నేనైతే బొంబాయి రవ్వ వేశాను. చూడండి, ఎంత బాగుందో. సబ్బియ్యము, పచ్చనగపప్పు మధ్యలో కనపడుతూ. మీరు ఒక్కసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ.